అబ్బా మొన్నటి సంది బగ్గ గుంజుతుంది గిషెయ్యి. ఊరికెంచి రాంగా అప్పాలు గిప్పాలు సూట్ కేసులో పిక్కుటంగా సదిరింది మా అవ్వ. ఓ ఇక దాన్ని ఊరికెళ్ళి పట్టణంలో ఉన్న రూమ్ దాకా మోసుకొచ్చేటళ్లకు తలకాయలు ఉన్న పానం అరికాళ్ళకు వచ్చింది. మోసి మోసి చెయ్యంతా ఊసిపోయినంత పని అయింది. కానీ ఈ ముచ్చట నాకు ముందే ఎరకై ఉంటేనా ఓ 500 ఎక్కువైనా మాయే కొనేదాన్ని. ఇంతకు అదేంటిది అని అనుకుంటురా చూడురు మీరే. అదోటి ఇదోటి టెక్నాలజీ పెరిగినాక మనుషులు తమాం సుతారం అయిపోయిర్రు. పనులు ఇంగింతాల్కగా అయిపోయినాయి. కొని తెచ్చిన వస్తువులు చెయ్యితోని పట్టుకోకున్నా సరే మనం చెప్పినట్లు ఆడుతున్నాయి. అగో అసొంటి ముచ్చటగిది. సూటి కేసులు బత్తలు బ్యాగులు తయారు చేసే ఓ కంపెనోళ్ళు ఇగో ఎసొంటి సూటి కేసును తయారు చేసిర్రు సుడర్రే. స్మార్ట్ సూట్ కేసు అటగిది. పేరు ఫాలో మీ ఆట అంటే ఎంటవాడు అన్నట్టు. అగో పేరుకు తగ్గట్టే మనిషి ఎటు పోతే అటు కుక్క పిల్ల గీట ఎంటవాడ్డట్టు తోక పట్టుకొని పోతూనే ఉన్నది. గతే కాదు ఫోన్లకు గీట ఏలి ముద్దరితో తాళం వేసుకున్నట్టు గీ సూటి కేసుకు సుత ఏలి ముద్దరితో తాళం వేసుకోవచ్చట. అన్నేమో గాని ఇన్నొద్దులు మనం సూటి కేసును మోసుకుపోయినాం. కానీ గీ సూటి కేసు మాత్రం మనల్ని మోసుకుపోతుందట. సామాను నింపి దాని మీద గుర్రం ఎక్కినట్టు ఎక్కి కూకుంటే అయిపోయా. యాడికి పోవాలనో మనం ఎట్ట చెప్తే అట్లా తీసుకుపోతుందట. ఎటు కావాలనంటే అటు ఎంబటివాడి ఎట్లా ఊరుకొస్తున్నది చూడర్రే. అందాజ కింటన్నర బరువున్న మనిషిని సుత అల్కగా మోసుకొని పోతుందట. ఇంకో సిచ్చెత్తుతే కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు అటు ఇటు దొల్లకుండా దానంతట అదే సరి చేసుకుంటదట. పెద్ద పెద్ద బరువులు మోసుకొని పోయేటోళ్లకు ఇది బాగా అక్కరకొస్తది అన్నట్టే ఉంది కదా. ఏదేమన్నా గాని మనం మోసుకపోయే పని లేకుండా మనల్నే మోసుకపోయే సూట్ కేసు అంటే భలే ఉన్నది పోయినరా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక మరి కుక్క లెక్క ఎంటవాడి వస్తది ఎక్కించుకొని తిరుగుతుంది అని అంటే రేటు కూడా ఘనంగానే ఉంటది. జరంత పిరమే అంటున్నారు. మాలను బట్టి రేటు ఉంటది. కొనేటోళ్ళు కొంటారు, కొననోళ్ళు చూసి ఆ వర కొడుకో అనుకుంటారు. అంతే కదా.